వారాహి ఏంటంటే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అని చెప్పేసి జయవిజయులు 3 అవతారాలలో మేము శత్రువులుగా ఉంటామని చెప్పేసి అన్నారు. ఆ హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు వేదాలను ఎత్తుకొని వెళ్ళి సముద్రంలోకి వెళ్ళినటువంటి సమయంలో అతన్ని అక్కడ ఓడించి ఆ బ్రహ్మకు తెచ్చి ఇవ్వాలన్నమాట. ఆ సమయంలో అతను వరహావతారం ఎత్తుతాడు. యజ్ఞవరహ స్వామిగా ఉన్నప్పుడు స్వామిని ఆమె కోరిక కూడా అడుగుతుంది. ఎప్పుడు భూదేవి శ్రీదేవి ఇద్దరు భార్యలు ఆయనకు. భూదేవి ఈ వరహదేవి అన్నమాట, వారాహి. ఆమె కూడా సేమ్ వరహస్వామి ఎట్లా ఉంటాడో ఆ విధమైనటువంటి వేషంతోనే మనకు కనిపిస్తుంటుంది అమ్మవారు. అందుకని చెప్పేసి ఆ వారాహి మాతను ఎవరైతే పూజిస్తారో, ఈ లక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు డబ్బు కావాలని, లేకుంటే ఇంకా రకరకాల యశస్సు కావాలని. కానీ ఆమె కూడా అంటది, ఎప్పుడు నా దగ్గరికి రావు, నువ్వు అనుకోకుండా ఈ సముద్రంలోకి వచ్చావు అని ఆ భూమి దగ్గరికి బురదలోకి లోపలికి వస్తాడు. ముట్టెతో తవ్వుతూ లోపలికి వస్తాడు అనమాట. వచ్చినటువంటి సమయంలో అమ్మవారు కోరుతుంది, నాకు నీ ద్వారా ఒక కొడుకు కావాలంటే ఇది సమయం కాదని చెప్పడం. నరకాసురుడు ఆమె వినకపోతే సరే అని చెప్పేసి అనుకొని ఆమెతో కలవడం వల్ల నరకాసురుడు పుడతాడు. వాడు లోకకంటకుడైతే నా చేతులతో నేనే చంపుతాను, లోకకంటకుడైన వాడు పుడతాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్త్రీ పురుష సంభోగం ఉండకూడదు అని చెప్పేసి చెప్పడానికి అదొక పెద్ద కథ అన్నమాట. అందుకని అప్పుడు ఆమె వారాహి అవతారంలో ఉండి స్వామి ద్వారా ఆమె పుత్రుణ్ణి పొందుతుంది. అందుకని వారాహి మాత యొక్క పూజ గుప్తంగా ఉంటుంది ఆమె.